మహేష్ బాబు కేవలం 4 ఏళ్లకే నీడ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 1975లో పుట్టిన మహేష్ బాబు 79లో విడుదలైన నీడ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మరో 4 ఏళ్లకు నటుడిగా తన పోరాటం ప్రారంభించాడు. పోరాటం చిత్రం 1983లో విడుదలైంది. ఇక అప్పటి నుంచి బాల నటుడిగా, టీనేజ్ హీరోగా సినిమాలు చేస్తూనే వచ్చాడు. తన తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబులతో మహేష్ పలు సినిమాలు చేశాడు. శంఖారావం, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢాచారి 117, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నా తమ్ముడు వంటి చిత్రాల్లో నటించి అన్నను మించిన తమ్ముడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించుకున్నాడు. ఇప్పుడైతే తండ్రిని కూడా మించిపోయాడనుకోండి. టీనేజ్ హీరోగా మహేష్ బాబు నటించిన బాలచంద్రుడు, అన్నా తమ్ముడు చిత్రాలు 1990లో రిలీజ్ అయ్యాయి. 4 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసి చిచ్చర పిడుగు అనిపించుకున్న మహేష్ బాబు సరిగ్గా 9 ఏళ్లు విరామం తీసుకుని 1999లో కానీ హీరోగా పరిచయం అవ్వకపోవటం గమనార్హం. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొంది 1999లో విడుదలైన రాజకుమారుడితో హీరోగా పరిచయం అయ్యే నాటికి మహేష్ బాబు వయసు 25 ఏళ్లు. అయితే 1994లో విడుదలై అప్పటికి చిన్న చితకా కామెడీ రోల్స్ వేసుకుంటున్న ఆలీ కెరీర్ ని సమూలంగా మార్చేసిన యమలీల సినిమా కోసం ముందుగా మహేష్ బాబును అనుకున్నారట. అందుకోసం ఆ చిత్ర దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ప్రత్యేకంగా కృష్ణ గారిని కూడా కలిశారట. అప్పటికే దర్శకుడిగా కృష్ణారెడ్డి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస హిట్లు ఇస్తున్నారు. అయితే మహేష్ ను అప్పుడే హీరోగా పరిచయం చేసే ఉద్దేశం లేదని కృష్ణ సున్నితంగా తిరస్కరించారంట. ఒకవేళ మహేష్ బాబు కోసం కృష్ణ గారు గ్రీన్ సిగ్నల్ గనక ఇచ్చే ఉంటే హీరో క్యారెక్టరైజేషన్ ఇంకో రకంగా మార్చి ఉండేవారు. అదేవిధంగా కృష్ణ కాదన్నందుకు ఖైదీ సినిమా చిరంజీవికి వెళ్లినట్లు, కలియుగ పాండవులతో వెంకటేష్ హీరో అయినట్లు హీరో కృష్ణ తన కుమారుడు మహేష్ బాబుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం వల్ల యమలీలతో ఆలీ జాతకమే మారిపోయింది. అయితే ఆ చిత్రం మిస్ అవ్వటం మంచిదైందని, లేకపోతే మహేష్ బాబుకు మరో రకమైన ఇమేజ్ వచ్చి ఉండేదని అభిప్రాయపడేవాళ్లు కూడా ఉన్నారు.